వెల్కమ్ టు ఎపిసోడ్ 5. ఈరోజు అయితే ఇల్లు అయితే కంప్లీట్ అయింది. మొత్తానికి ఇల్లు హౌస్ అయితే కంప్లీట్ చేసాం. చారీ మొత్తానికి కంప్లీట్ చేసాం. చారీ ఆ వైష్ణవ్ కూడా చాలా కష్టపడ్డాడు, నేను కూడా చాలా కష్టపడ్డాను. సో అవుట్పుట్ దిస్. సో మనమైతే ఈరోజు ఏం చేయబోతున్నాం చారీ? ఈరోజు ఫామ్ వేసుకుందాం. ఫామ్ ఇట్స్ ఫార్మింగ్ డే. ఐరన్ కావాలరా, ఐరన్ బకెట్ ఇంపార్టెంట్ అనుకుంటా ఎందుకు అనిపిస్తుంది. ఐరన్ బకెట్ లేకున్నా ఇది ఉంది కదా, ఈ రివర్ పక్కనే వేసుకుంటాం, అయిపోతుంది అంట. మొత్తం మాకి ఉన్నాం, ఎక్కడ ఆగలంటావు? దానికి నాకు తెలిసి షోవెల్ కావాలనుకుంటా. షెవలు ఏమంటారు దాన్ని? హోయ్ అంటారు. హోయ్. సో గైస్, మీరైతే ఫటాఫట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. 200 దగ్గరలో ఉన్నాం. మీరు సపోర్ట్ చేస్తే వీడియోస్ విల్ కమ్ మోర్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడొచ్చు మన ఇల్లు అయితే మొత్తానికి అవుట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అన్ని యాంగిల్లో చూపించేసిన. పిరమిడ్ షేప్లో ఉంది. పిరమిడ్. అరే ఇదిగోరా వుడ్ షో తీసుకోండి. వుడ్ షోవెలు వుడ్ హో తీసుకొని ఫార్మింగ్ చేద్దాం. నేను స్టోనీ చేసుకుంటున్నా బై ఫ్రెండ్స్. సో వాట్ ఐ షుడ్ డు నౌ? హోయ్ తీసుకో. షెవల్ లేపేసిన వెదవరు అని అనుకోవచ్చు. చేసుకోరా పోయి. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకో. ఉన్నాయి. ఏది ఇదిరా? అది కాదు. ఏంది? ఇగో ఇది పుయ్. పుయ్ కాదు, ఉయ్య అంట. రా నైట్ అయితే పండుకుందాం దా. ఇక నైట్ అయింది, మస్తు ఎక్కువైంది. పండుకోండి. అప్పుడే నైట్ అయిపోయింది గాయస్. ఈరోజు అయితే ఫార్మింగ్ చేయాలి. బొద్దుగా లేచి పళ్ళు తోముకొని ఫార్మింగ్ అయితే చేయాలి. చూసుకుంటాం ఈసారి నుంచి. లెట్స్ గో గాయస్. ఫటాఫట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే. అని చేయాలి. అని చేస్తున్నావా? లేదు, ఉంది ఉడ్డుది ఒకటి. ఏం కావాలి? అది కాదురా. ఓకే, 2 నిమిషాలు ఆగు, చేసుకుంటా పోయి. ఏది? ప్రెషర్ ప్లేట్ ఎవరు ముందు చెప్తున్నా. ఒకటే వచ్చింది. అరే ఒకటే వచ్చింది. ఎట్లా ఇప్పుడు? ఒకటి చాలా కదా. చాలా బ్లాగ్ వద్దు వదండి. ఎక్కడ చేద్దాం ఫార్మింగ్? ఇక్కడ చేసేద్దాం. ఇక్కడ మంచి ప్లేస్ ఉంది. దాంతో ఇట్లా క్లిక్ చేయి. ఏం చేస్తున్నారా? అది బ్లాక్ ఎందుకు తీసుకున్నావురా? మర్చిపోయినాం బాయ్. ఇది ఏంది? చాలే ఇంకా ఫామ్ లైన్ చాలు. చెయ్యి మంచిగానే ఉంది కదరా. ప్లేస్ ఉన్నాక ఎందుకు? వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ దాకా ఎందుకు మామా? చూడు, ఒక రోలా అయితే చేద్దాం. అరే ఇవి చేసేది దాంతో నేను చేస్తా, ఆగదు. బ్రో ఇడు వచ్చాడు వాడు జాంబీ. అన్నే మనకు
జరగండి నేనంటగా దా చెయ్యి ఫార్మింగ్ చెయ్యి. ఫార్మింగ్ చేయాలంటే ప్లాన్స్ సీడ్స్ ఉండాలి కదరా. సీడ్స్ లేకుండా నువ్వు ఫార్మింగ్ చేస్తావా? సో మేమైతే గడ్డ అయితే ఎత్తుకున్నాం గాయస్. సీడ్స్ అవన్నీ ప్లాన్ చేయాలి. సో గాయస్ మన వాళ్ళు ఫార్మింగ్ చేస్తూ నేను కూడా చేస్తున్నా. ఇంకో ఫార్మింగ్ చేస్తాను. ఆ ఫార్మింగ్ కాదు, వేటాడే ఫార్మింగ్ చేస్తాను. అరే చాలుగా, ఇప్పుడు అవి పెరిగినాక ఇంకా చాలా వస్తాయి, డబ్బులు వస్తాయి కానీ బ్రో పెరిగినాక చూస్తున్నాం అవన్నీ కథలు. ఓకే చాలు కానీ ఇప్పుడు ఫార్మింగ్ అందివా వాటర్ ఎట్లా మరి? పంటను ఎలా నాశనం చేసి తెలుసా? దాన్ని తొక్కితే నాశనం అయిపోద్ది. అవును, దుంకొద్దు దాని మీద. ఓకే బ్రో. నాకు ఇప్పుడు దుంకని అనిపిస్తుంది. అరే వెట్గా లేని చోట ఫాస్ట్ పెరుగుతుందిరా. ఏంటి చారి యూ స్టూపిడ్ బాయ్. ఇదిగో చూడు ఎంత ఫాస్ట్ పెరిగిందో వెట్ లేని చోట. అదే పెరగని మెల్లగైనా పెరగని పర్లేదు. వెయిట్. ఓ పని చేద్దామా వైష్ణవ్, ఇక్కడ అంతా వాటర్ ఇవంతా పెట్టేద్దాం. ఇదంతా అదొవి ఇంకేం లేదు, మొక్కలు నాటాం. దట్టి దవ్వి పెట్టేస్తాం మొత్తం. అదంటే ఎందుకు పెడుతున్నారా? పెట్టుకున్న ప్లేస్ తొందరగా పెరుగుతలేదు. ఒక్క నిమిషం వచ్చే అంతా సెట్ చేస్తా. అట్లా అరే ఏంద్రా నువ్వు? అరే వాటర్ రాదురా. రే చంపేస్తారా ఏంది ఇద్దరు కలిసినాను. వాటర్ రాదు తింటే. తర్వాత వస్తాయి వాటర్ అనేటివి వస్తాయి కానీ ఉట్టిగా పెట్టిన ప్రస్తుతం తెలుస్తుందా ఫస్ట్? మన ఇదిగో చెట్టు. చూసినా అయిపోయింది. అరే పట్టుకోవద్దు. ఇద్దరిని చంపేసిన, శత్రువులని చంపేస్తా. రే ఎన్ని చేసావురా నితిన్ నువ్వు? 51. చాలేదా? ప్యాక్ అయిపోతాయిరా. నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నదా. సీడ్స్ ఉన్నాయి, అవి కూడా తెస్తున్నా మన పొలానికి. సరే పొలానికి. అరే లేదురా
ఎటు నుంచి వచ్చాను షిట్ చాలే రారా రే నితిన్, నా అయిపోయిందా ఐ కన్ఫ్యూజ్డ్ మ్యాన్. స్టాక్ 2 స్టాక్ కోడ్ని ట్రావెల్ రారా అరే. వస్తున్నాను గాయస్. ఊరుగానే ఊరికొచ్చారు కొద్దిగా కార్డ్ చెప్పాలా ఊరిలో వచ్చాను. గుర్తు పగిలింది. ఒరే అయితే ఫుడ్ కలెక్ట్ చేస్తున్నాం. అదే ఈరోజు మనం షీప్లను కూడా ఏమంటారు కలెక్ట్ చేసుకున్నాం ఫీడ్ చేయడం. ఫుడ్ అయితే కలెక్ట్ చేస్తున్నాం. నేను వైష్ణవ్ నా షీప్ ఫీడింగ్ తోట స్నేహితులందరూ ఇవి చేయడం. కలెక్ట్ చేస్తున్నాం. నాకేస్తాయినా కాల్చి తెంగారు కదరా. అరే నితిన్ ఏమైంది? ఇటు బయటకు రా నాతో పాటు. నాడు ఒక్క నిమిషం సరే ఇది కూడా పడుకో తీసుకోతున్నాను. ఇక్కడ జల్దీ రా. చెప్పు. ఇక్కడ బ్రౌన్ కలర్ ఉన్నాయి చూడు, అది కలెక్ట్ చేసుకో. కలెక్ట్ చేయాలి. అరే రే సాడిల్ రా. అరే షిట్ షాడిల్ లేదు కానీ లీడ్ ఉందిరా. లెదర్ తో షాడిల్ అవుతావా? లీడ్ అయినా తీసుకోరా. అదే లీడ్ తీసుకున్నా లీడు మనకు క్రాఫ్ట్ చేసుకొని రాదు. సరే తీసుకున్నది. ఇది ఏం చేయాలి పెట్టి ఇప్పుడు? వీటి ఎన్ని తీసుకున్నావు? 6. ఇక్కడ రా. అది పట్టుకొని తిరుగుతున్నందుకు షీప్ నీ ఎంత వస్తుంది చూసినా? అవునా? శ్రీలంకుల్ రాడా? నైట్ అయింది. నైట్ అయింది. మా ఎంగల్ వస్తుంది. చెప్పు ఇప్పుడు నైట్ అవుతుంది లోపల. అయితే ఇప్పుడు ఫెన్స్ చేసుకుంటున్నా. సో ఎలా చేసుకోవాలి నేను మీకు చెప్తాను. ఇది పెంచుకోవాలంటే ప్లాంక్స్ ఉండాలి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఫెన్స్ ఉన్నట్టే ఉంది, ఇన్వెంటరీలో ఉంది కదా. ఓకే నైస్. చేసుకున్నాం ఫ్రెంచ్. ఓకే స్టిక్స్ కావాలా? ఓకే నైస్. నో ఫైటింగ్. ఓకే ఒక 3 ఒక 4 చేసుకున్నాం ఫ్రెంచ్. ఓకే 12 చేసుకున్నాం. ఓకే చేసుకున్నా ఫ్రెండ్స్. ఎన్ని చేసుకున్నావు? దేనికి? ఇక్కడ ఫార్మింగ్ చెప్పు.
ఫస్ట్ మరది నైట్ అవుతుందా మరొక తమిళ చాలీ బయట చెప్పు ఇలా మరి మధ్యలో వేసి సోది స్కిప్ కొట్టేసి నువ్వు మాట్లాడకూడదు. సరే నువ్వు మాట్లాడితేనే ఇంకెక్కువ అవుతుంది. అరే నితిన్ ఇట్లా పెట్టు లైన్ గా అంటే ఎట్లా పెట్టాలి? క్రాస్ అయితే దీని మీద పాయింట్ చేసి పెట్టు క్రాస్ అయితే ఈ స్టిక్ మీద నొక్కాలరా నువ్వు ఇట్లా ఓకే బ్రో. అట్లా జాంబీ అరే ఫెన్స్ గేట్లు మిగిలిపోయినాయిరా. చెప్పు ఇప్పుడు ఇంకా కొన్ని గేట్ ఇస్తా నీకు ఇస్తాడా ఏం చేయాలి? ఇట్లా చేతిలో ఇక్కడ షీప్ దగ్గర పోయి చూపించాలంతే వస్తాయి మనతో వచ్చేసాయి ఫీడ్ కొట్టేస్తున్నా పాపం 2 వచ్చాయి ఫీడ్ కొడుతున్నా కొట్టేసి కొట్టేసి మన పేరు వేసుకోండి. ఇక్కడ ఇక్కడ వీళ్ళు వేసుకుంటున్నారు అది అరే వీళ్ళు ఇక్కడ వేసుకుంటున్నారు అది చూస్తారా ఎవరైనా? జీప్ 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 అంటున్నా. ఇక్కడ చూడు పిల్లలు కొడతాను ఇక్కడ ఇక్కడ ఇంకో షీప్ కొడుతుంది చూపిస్తా. డోర్ తీసిరా? అది ఓకే అక్కడ చూడు తీసాం బా ఏం ప్రేమిస్తున్నారు నేను. చాలు వచ్చేసి వీట్ ఆపుకొని వచ్చేసి లేకపోతే బయటకు వస్తాయి. అది షీప్ పిల్ల వచ్చింది చూడు నితిన్ షీప్ ఒకటి బయటకు నేను తీసుకొస్తాను అమ్మాయితో అరే ఒకటి బయట ఉంది చూడు దాని లోపల అదే బయట కింద ఉంది కదా తప్పుకోకుండా ఉండదు బూట్ అక్కడే ఉండాలి. క్రీపర్ ఎట్లా స్పాన్ అయిందిరా లోపల? ఇద్దరు చచ్చిపోయారా? నేనున్నా చారీ వీటి పట్టుకొని బయటికి వెళ్ళిపోతే మెల్లగా బయటికి వస్తున్నాయి ఇవి కూడా. వస్తాయి మరి నువ్వు అట్లా తీసేసాను హ్యాండ్ లైన్కి. ఇవి తిండి పెడితే ఉంటాయా మన దగ్గర? వెళ్ళిపోతాయా? అర్థం కాదు తిండి పెడితే మన దగ్గర ఉంటాయా ఉండవా? ఉంటాయి ఏ టూ అదే వీటి తీసుకుంటా. నా లూటు అంతా వస్తాను. నీ లూట్ గ్లాస్ అంతా పోయింది. నా లూట్ అసమే ఏది ఇది నేనే ఒక్క నిమిషం సో గైస్ మేము ఇల్లు కొంచెం కట్టినాం. అరే ఇల్లు ఏందిరా సగం సగం ఉంది ఇల్లు పైన. ఏంది ఇది? ఇందాక ఇది పేలిపోయింది. స్పాన్ అవుతున్నాయి. అది ఇంకో జాంబీ వస్తుంది చూడు లోపలికి. అరే లైట్ లేదురా ఎక్కువ లైటింగ్ లేదు. ఎందుకు లేదురా బాబు? అరే అరే నచ్చిందిరా. అరే ఏంది ఇది? బెడ్లు నా దగ్గర ఉన్నాయి రండి. అరే చారీ ఏంటి ఐరన్ వచ్చింది? నా దగ్గర కూడా ఉంది ఐరన్. ఎలా? నేను ఇందాక స్టోన్ ప్లగ్ అయినప్పుడు దొరికింది ఒకటే. నాకు ఆ జంబీ గాడు ఇచ్చాడు పాపం. అరే బెడ్ ఏది? బెడ్ వేసిన పండు. సరే నైట్ అవుతుంది గైస్ పడుకుంటున్నాను అయితే. కిటికీలో నుంచి చూడొచ్చు. నేను ఇప్పుడు వస్తావు అక్కడ చిన్న రిపేర్ ఉంది. అది వచ్చేసింది. ఏడారా అది వచ్చింది అది స్పాన్ వండుకో. అరే పిల్ల జాంబీ వచ్చింది. ఏంది? నేను అవుట్ లేరా అరే
ఏం చేస్తున్నావు రా అరే ఏమైనా స్కేటన్ లోపల ఏం చెప్పాలి నేను ఏంద్రా ఈ గోళ మనకి మా లోపల కింద చూడు జాంబిల్ స్పాన్ అవుతారు మీసాల్ స్పాన్ అవుతారా మీసాల్ స్పాన్ అవుతారే నేను కంట్రోల్ చేస్తున్నా మీరు జల్దీ అది చేసేసేయండి తమ్మున అరే బ్లాక్స్ లేవేంద్రా అరే ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా మీ దగ్గర ప్లాంక్స్ ఉన్నాయి ర్యాంక్ కాదు ఏమంటారు ఇది చాకరీ అవి లేవు సరే ఆగు నువ్వు ఇన్నే ఉండు టూ ఇగో ఇక్కడ నా దగ్గర 4 ఉన్నాయి 4 కాదు నేను పని చేస్తాను అరే మీరు అది పెట్టారు ఫస్ట్ మీ ఓడరు కొంచెం అన్ని వచ్చేసినారా క్లోజ్ చేయడానికి బ్లాక్స్ ఉన్నాయి సో గైస్ మరి చాలా కాంప్లీట్ చేసినాము కార్ మీద ఆడ ఇల్లు పెడదాం మీరైతే ఫస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి ఈ వీడియో ఇక్కడితో సో మీరు ఫ్యూచర్ కొన్ని వీడియోస్ చేయాలని రైట్ సపోర్ట్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ see you in next episode so మీరు సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది సో బై బై